Hi viewers, again welcome to Vanaja's Food Hub and also all in one. ఒకసారి చూడండి, ఈరోజు మామిడికాయ కొబ్బరి చట్నీ చేయబోతున్నాను. మీరు ఎప్పుడైనా చేశారా? చాలా టేస్టీ అండ్ యమ్మీగా ఉంటుంది. మొన్న నేను ఊరు వెళ్ళినప్పుడు మా మదర్ చేశారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అందుకే నేను ఆ రెసిపీ మీకు చూపించాలనుకుంటున్నా. దానికోసం ఒక మామిడికాయ, ఒక హాఫ్ పచ్చి కొబ్బరి చిప్ప తీసుకున్నాను. కట్ చేయాలి. ఇప్పుడు లెఫ్ట్ చేంజ్ చేద్దాం నువ్వు. ఎండాకాలం వస్తుంది కదండి, మనకి B12 విటమిన్ చాలా తక్కువగా ఉంటుందండి లేడీస్లో. కాబట్టి ఈ జీడి ఏదైతే ఉందో, ఈ జీడి పడేయకుండా ఎండాకాలంలో ఎండబెట్టేసుకొని దాన్ని పొడి చేసుకుంటే, టెంక లోపల జీడిని పొడి చేసుకొని ఇంత గుళిక మాత్రంగా చేసుకొని బఠానీ గింజంతా రోజు ఒక బఠానీ గింజంతా తింటే చాలా పుష్కలమైన B12 విటమిన్ లభిస్తుందండి. ఎవరికైనా ఇది యూజ్ అవుతే మంచిగా తినండి. మంచిగా మీ కారం ఎంత తింటారో దానికి సరిపడా ఎండుమిర్చి తీసుకోండి. మేమైతే కొంచెం ఎక్కువగానే తింటాము. ఒక 20 వరకు తీసుకున్నాను ఎండుమిర్చి. అవి వేపుకోవాలి దోరగా. ఇవి మంచిగా వేగిపోయాయి. తీసి పక్కన పెట్టుకుని ఇదే బాణలిలో కొబ్బరి ముక్కలు వేయించుకుందాం. ఇందులోనే కొద్దిగా పసుపు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేస్తాను. ఇందులోనే కొంచెం లైట్గా పసుపు వేసాను. ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర ముక్కలు కొంచెం రెడ్డిష్ కలర్లోకి వచ్చేప్పటికి ఆపేసుకోవచ్చు. వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఎలా మిక్సీ చేసుకోవాలో చూపిస్తాను చట్నీ. ఇప్పుడు మనం మిక్సీ జార్లో అప్పుడే వచ్చిన మామిడికాయలు కదండి, కొద్దిగా ఒగరొగరగా అలా ఉంటాయి కాబట్టి కొంచెం టేస్ట్ అడ్జస్ట్ చేయడానికి కొద్దిగా చింతపండు యాడ్ చేశాను. ఫస్ట్ ఇందులోనే ఎండుమిర్చి, ఫస్ట్ ఇవి మిక్సీ బరగ్గా పట్టుకోవాలండి. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేయండి. నేను కళ్ళుప్పు వేశాను. ఇలా బరగ్గా ఆడించాలండి, మరీ సాఫ్ట్గా కాదు. అందులోనే మనం కొబ్బరి, వెల్లుల్లి రెబ్బలు అన్నీ వేయించి పెట్టుకున్నాం కదా, అవన్నీ చల్లారిపోయాయి. అవన్నీ యాడ్ చేసి ఒకసారి తిప్పుకోవాలి. బరకగా తిప్పుకున్న తర్వాత మామిడికాయ ముక్కలు యాడ్ చేసి, మామిడికాయల సీజన్ వచ్చింది కదండి, ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నానండి నేను మామిడికాయ మా ఇంట్లో. మీరు కూడా మామిడికాయలు తీసుకొచ్చుకొని ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్సీ పడదాం. తిరగడానికి సరిపడా కొన్ని వాటర్. ఈ మాత్రం బరగ్గా పట్టుకుంటే మంచిగా రోట్లో రుబ్బుకున్నట్టే ఉంటుంది అసలు చట్నీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇందాక యాడ్ చేసిన వాటర్తోనే ఈ మాత్రంగా మిక్సీ పట్టుకున్నాను. మీరు కూడా అలానే మిక్సీ పట్టుకోండి. చూసారా, అచ్చం రోట్లో రుబ్బినట్టే ఉంది. ఇందులో పోపు పెట్టుకుందాం. గుమగుమలాడే పోపుని చట్నీలో వేసేసాను. తినడానికి రెడీ అయిపోయింది మన చట్నీ. ట్రై చేయండి, టేస్ట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది.